సో ప్రస్తుతం మనతో అయితే సంధ్య గారు లైన్ లోకి వచ్చారనమాట. సంధ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మ, ఇప్పుడు మీరు ఈరోజు మార్నింగ్ షామీర్పేటలో కేసు పెట్టారు కదా అఘోరి పైన. అవునండి. అవును, ఓకే. సో ఎలా స్పందిస్తున్నారు అక్కడ పోలీస్ వాళ్ళందరూ కూడా? పోలీస్ వాళ్ళు ఇప్పుడు అంటున్నారు బయట కనుక్కున్న తర్వాత దాని గురించి ఏదైతే శిక్ష అయ్యాలో దాని గురించి కనుక్కొని శిక్ష వాళ్ళని వేస్తారని అంటున్నారమ్మా. అంటే ఇప్పుడు మీరు రిసీవ్ చేసుకున్నారా, యాక్సెప్ట్ చేశారా మీ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ? యాక్సెప్ట్ చేశారమ్మా. ఓకే, యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఆ కేసు కూడా నడుస్తుందమ్మా. ఓకే ఓకే. సో మొత్తానికి అఘోరి ఏంటి మరి, అఘోరి పరిస్థితి ఏంటంటారు ప్రజెంట్ అంటే అమ్మా ఇప్పుడైతే మాత్రం కన్ఫామ్ గా అఘోరి లాంటి వ్యక్తులని ఇలాగా డూప్లికేట్ వాళ్ళని మాత్రం పట్టుకొని కన్ఫామ్ గా శిక్షించాలి. ఇలాగా గెటప్ వేసుకొని తిరిగే వాళ్ళని మాత్రం అసలు ఇడవద్దు. ఇవాళ ఒక సనాతన ధర్మం అని మనం కాపాడుకుంటూ వచ్చింది. ఈ రోజు ఒక ఆడపిల్ల వల్ల పోతుంది. ఒక ఆడపిల్ల అని చెప్పి మనం కాపాడుకుంటూ వస్తే ఈ రోజు ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని సనాతన ధర్మం కాదు అని చెప్పిన వాడే ఈ రోజు సనాతన ధర్మం గురించి కొట్లాడి చేసి ఈ రోజు వాడే పెళ్లి చేసుకొని సనాతన ధర్మం కాపాడకుండా అయిపోయింది. అవును.